హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వంకాయ చెట్టుకుండే వంకాయలు కోసుకుంటున్నానండి. వంకాయలన్నిటినీ కోసేసుకుంటున్నాను. ఇవన్నీ మా చెట్టు కాసిన వంకాయలేనండి. అన్నిటినీ కోసుకొని వచ్చాను. వీటన్నిటితో గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకుంటానో మీకు అందరికీ క్లియర్గా వీడియోలో చూపిస్తానండి, చెప్తాను. 3 రకాల వంకాయ చెట్లు ఉన్నాయండి. 3 రకాల వంకాయలను నేను కోసేసుకున్నాను. మా గార్డెన్లోని వంకాయలన్నిటినీ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మసాలా కోసం కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్ వీటన్నిటిని ఒలుచుకొని నీట్గా మసాలా పేస్ట్ చేసుకుంటాను. మసాలానంతా మిక్సీకి వేసుకున్నానండి. ఈ మసాలాలో కొద్దిగా వేరుశనగ పప్పును కూడా వేయించి వేసుకున్నాను. ఈ మసాలానంతా వంకాయ లోపల పెట్టేసుకుంటాను. వంకాయను 4 పార్ట్స్ చేసి ఆ 4 పార్ట్స్ లోపల ఈ గ్రేవీని అంతా పెట్టేసుకుంటున్నానండి. మసాలా మిక్సీకి వేసుకొని వంకాయ లోపలంతా పెట్టేసుకునే లోపల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి అంతా వేయించుకుంటున్నాను. ఈ విధంగా ఈ వేయించుకున్న గ్రేవీలో ఈ వంకాయలన్నీ పెట్టేసుకుంటున్నానండి. అన్ని వంకాయలలో మసాలా పెట్టేసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. ఈ గుత్తి వంకాయలంతా ఎర్రగా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా ఆయిల్లోనే మగ్గనిస్తాను. వంకాయలన్నిటినీ నూనెలోనే నీట్గా మగ్గే విధంగా, నూనె పైకి తేలేటట్లు నూనెలో మగ్గే విధంగా వంకాయ మగ్గి మెత్తబడాలి. అంతవరకు నీళ్ళు పోయికోకుండా ఇలానే మగ్గనిస్తామండి. గుత్తి వంకాయలన్నీ నీట్గా మగ్గిపోతున్నాయి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనని. మిగిలిన మసాలా అంతా కూడా వేసేసుకుంటున్నాను. వంకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇంకా మూత పెట్టేసి మొత్తం ఉడకనిస్తాను. మూత పెట్టేసి నీట్గా మగ్గనిస్తాను. వీటిని ఆవిరంతా పోకోకుండా నీట్గా మగ్గిపోయినాయంటే చాలా రుచి వస్తుంది, టేస్టీ కూడా ఉంటుంది. మన వంకాయ కూర ఎంతవరకు వచ్చిందో మూత తెచ్చి చూద్దామండి. వావ్, మూత తెరిస్తే గుమగుమలాడిపోతూ ఉందండి. స్మెల్ ఇప్పుడే తినాలనిపిస్తోంది. ఈ వంకాయలన్నిటినీ కలయబెట్టుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిస్తానండి వీటన్నిటిని. మీరు మీ ఇంట్లో వంకాయ కర్రీ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఇలాగే చేసుకుంటారా, ఇంకోలాగా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి. కొద్దిగా పులుసుని తీసుకొని వాటిలో అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకోవడానికి కొద్దిగా తీసుకున్నాను. గ్రేవీని కొంచెం తీసుకొని టేస్ట్ చూసుకుంటున్నాను. అంతా సరిపోయిందండి, బాగుంది. అంతా మిక్స్ అయింది, నీట్గా బాగా వచ్చింది గ్రేవీ. కూర అంతా నీట్గా ఉడికిందండి, చిక్కబడింది గ్రేవీ మొత్తము. నాకైతే చూస్తానే తినాలనిపిస్తూ ఉందండి వంకాయ కర్రీని. నేనైతే రైస్ ప్లేట్లో పెట్టుకొచ్చుకొని చిన్న వంకాయని తీసుకుంటాను. నీట్గా మగ్గిన వంకాయని తీసుకుంటాను. రైస్లో పెట్టుకుంటున్నానండి. వంకాయ మొత్తం నీట్గా ఉడికిపోయింది. ఇట్లా మనం గరిటతో అన్నామంటే ఇట్లా అణిగిపోయిందంటే మనకు ఉడికినట్లు. రైసు వంకాయ కర్రీని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి టేస్ట్ చూస్తున్నానండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి మీ అందరికి కూడా ఒక ముద్ద అండి. నాకు ఒక ముద్ద, మీకు ఒక ముద్ద. టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మా గార్డెన్లో కాసిన వంకాయలతో వంకాయ కర్రీ అండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.